ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. భూపాల జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు వెళ్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మధ్యాహ్నం కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకుని అక్కడ వృధాగా పోతున్న జలాలను పరిశీలిస్తారు. అనంతరం కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. కేటీఆర్ తో పాటుగా పలువురు బీఆర్ఎస్ నేతలు సైతం వెళ్తున్నారు. ఇక ఈ పర్యటనలో వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, సునీత, అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కన్నపల్లి పంప్ హౌస్ ని ప్రారంభించాలని, అటు ఏదైతే మోటార్ లాంచ్ చేసి నీటిని విడుదల చేయాలి, లిఫ్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కన్నపల్లి పంప్ హౌస్ కి బయలుదేరడం జరిగింది. ప్రధానంగా ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అటు ఏదైతే ఆ యొక్క వచ్చేటటువంటి నీటిని, ఏదైతే గోదావరి బేసిన్లోకి వచ్చేటువంటి నీటిని లిఫ్ట్ చేసి వివిధ ప్రాజెక్టులకు పంపించాలంటే కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంతో తాగునీటి, సాగునీటి ఇబ్బందులు అంతగా ఉండవంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. దాంతో పాటు 32% నీటి లభ్యత ఉన్నటువంటి నేపథ్యంలో పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి 60 క్యూసెక్కుల నీటిని, ఏదైతే 60,000 క్యూసెక్కుల నీటిని ఒడిసి పట్టాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ పర్యటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరడం జరిగింది. కేటీఆర్ తో పాటుగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా అటు కేటీఆర్ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున నాయకులను ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా అరెస్టు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జనగాం వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అడ్డుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడికి భారీగా పోలీస్ బలగాలు చేరుకున్నట్టు, కేటీఆర్ అక్కడ అడ్డుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఆనాడు బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ కూడా అనేక వివాదాలు తలెత్తినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఎన్నికలకు ముందు మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి కొంత డ్యామేజ్ అయినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన కమిషన్లు వేయడము, దాని మీద విచారణ చేపట్టడము, మేడిగడ్డ ప్రాజెక్ట్ కి సంబంధించి రిపేర్లు చేయకపోవడము, ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా వివాదం తలెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఒక ఏటీఎం గా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కానీ ప్రజెంట్ ఏదైతే అతిపెద్ద భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరానికి సంబంధించి ప్రజెంట్ కరువు ఏదైతే వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలను సైంటిస్టులు జారీ చేసిన నేపథ్యంలో ఎలినినో ప్రభావం అనేది ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పినటువంటి నేపథ్యంలో కాళేశ్వరం అనేది ఇప్పుడు ప్రజలకు ఖచ్చితంగా అవసరం అవుతుంది, లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి నీటిని ఒడిసి పట్టుకోవాలంటే కాళేశ్వరమే దిక్కు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని కూడా ప్రధానంగా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందంటూ కూడా, పంట పండిందంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఇలా చూడాల్సిన అవసరం ఉంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొనే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సునీత, కాసేపట్లో ఏదైతే జనగాంకి చేరుకోగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా నాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారనేది కూడా మనకు తెలుస్తుంది. భారీ కాన్వాయ్తో బయలుదేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు ఉన్నాయని, ఏదైతే కన్నపల్లి హౌస్ వద్ద, పంప్ హౌస్ వద్ద కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కాబట్టి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున అరెస్టుల పర్వం అనేది కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పాలి సునీత. అయితే దీనికి సంబంధించి కూడా ముందస్తుగా ఇప్పుడు మీడియాతో మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అరెస్ట్ కనుక జరిగితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. మొత్తం మీద అరెస్ట్ కనుక జరిగితే కనుక మరి ఆయనని
పోలీస్ స్టేషన్ కి తరలిస్తారా లేకపోతే తిరిగి హైదరాబాద్ కి తరలిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఈ రోజు అడ్డుకుంటారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం నుంచి కార్యకర్తలను పెద్దగా మోహరించకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఎక్కడికక్కడ నిర్వహించడం జరిగింది. వరంగల్ జిల్లాకు చెందినటువంటి పలువురు నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా కన్నపల్లి పంప్ హౌస్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా అడ్డుకొని తిరుగుతామంటూ కూడా పోలీస్ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద చూడాలి, మరో గంటన్నర 2 గంటల సమయం కల్లా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనగాం వద్దకు చేరుకునే అవకాశం ఉంటుంది. నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందో వేచి చూడాల్సిన అవసరం ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ.